ఏంట్రా ఈ హడావుడి? తిన్న పళ్ళెం తీయడానికి దిక్కులేదు. ఏమైంది నీకు ఇవ్వాలా? చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. నీ అంత కాదులే. రే హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా, స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటదనుకున్నా. దుక్కలా బానే తిరుగుతుంది. నేను లేకపోయినా ఇంట్లో అందరూ బానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. 1/2 కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటది. ఈడు నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు. ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం. ఎతికేరా పోతే పోనీ ముసలిదని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు? ఆవిడ వెళ్ళిపోయిన సంగత మీరు వదిలేసిన సంగత? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా. చంటి గారు చెప్పారండి. ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ. డాడీ, నానమ్మ. దా స్వాతి, ఇది డైనింగ్ రూమ్. పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నాన్నమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి. అంటే మా నాన్నమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే, బాగోదు. ఈ మధ్య మా నాన్నమ్మ పోయింది. ఓ, ఐఎమ్ సారీ. చచ్చి ఏ లోకంలో ఉందో ముసల్ది. పర్లేదు పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. రాకీ, అమ్మా, మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. నా గదిలో దస్తావా తొంగేదో చెత్త చెత్త. బ్యాంక్ కార్డు ఆపేతావా నానిగా? నయ్యో, నీ మాటలిని ఇవన్నీ బ్యాంక్ లో వేయలేదు. బేబీరా ఇక్కడ. వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ తో కలిసిపోయి కేవలం ముసలోళ్ళు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళు ఎంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గొడుగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు, కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది. నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి,
వచ్చేసేవా నాన్న బాబు? బాబు అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరమ్మాయి? ఫ్రెండ్ నాన్న, మా బ్యాండ్లో కొత్త సింగర్, మంచి అమ్మాయి. కొంచెం మెంటల్ కూడా. రండి భోంచేద్దురు కానీ. నాకేం ఆకలి లేదు. చేయగలవా నరహరి? చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసేవరా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి రావచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పు చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలాగు, వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయమేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో కసకస పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. సచ్చారా నా చేతిలో. నిన్ను ఆగరా. అయ్యో అయ్యో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనకాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మరాలు మొగం చూడండి నేను. నా బేబీ ఎక్కడో చెప్పు. రేయ్, నాలిక బయటకి లాగి నడుంకేసి కుట్టేతారదవా. చూడు. నేన్రా బేబీని. రేయ్, చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు. నీకు దెబ్బ కూడా తగిలింది. పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా?
ఆగరా. నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని నువ్వు గుర్తెచ్చుకో. నిజమే బేబీ, బేబీ. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గాని పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను. ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో హలో, ఎవరండి లోపల? హలో. మీ పేరు అనసూయ? అవును. అయితే ఉషా, మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో ఎక్కడ చచ్చిందో. మీకేమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం, అందుకని. ఎంత ఇచ్చిందేటి? ఎలిజబెత్ రాణి. అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలు అయిందండి. 10 లక్షలా? బుక్ అయిపోయింది. అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా. రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడేమన్నా బీరువాలో చీరా? అమ్మా! అయ్యో, ఎక్కడికి? కొడుతున్నారు బేబీ. సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవ వేషాలు వేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా, చంపేసావా? చంపటమా? బాబాయ్, ఏం మాట్లాడుతున్నారంటే మీరు? నాకేం తెలీదండి. అసలు ముసలిదానికి నాకు పడ్డే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి. నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ఆ ముసల్దాన్ని బేబీనేదో చేశాననుకుని కొడుతున్నారు స్వాతి నన్ను. వీళ్ళు మెడకాయ తిప్పేస్తాను నోరెత్తావంటే. చెప్. మరి ఆవిడ గురించి నోటి దూరెందుకు? 2 మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకమ్మ లాంటిదండి. పాప ఎటు వెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి. ఒట్టండి. మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు? మా నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది. సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవాడు సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో, తీసుకెళ్లి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను. మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. వద్దు, తప్పు, నాన్న పాపం. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.